నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి చాలా వీడియోస్ చేశా. ఆ వీడియోస్ చూసి చాలా మంది షార్ట్ టర్మ్ కి కూడా బెస్ట్ అయిన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏమున్నాయో చెప్పండి అని అడుగుతున్నారనమాట కామెంట్స్ లో. చాలా మంది ఎలా కామెంట్ పెడతారంటే, మా దగ్గర చాలా డబ్బు ఉంది, ఆ డబ్బుని 1 to 4 years కి మేమైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఎగ్జాంపుల్ గా 3 years అనుకుందాం. ఈ 3 years పాటు మా డబ్బు సేఫ్ గా ఉండాలి, చెక్కు చెదరకూడదు. 3 years తర్వాత మా అసలుకి చాలా అంటే చాలా రిటర్న్ యాడ్ అయ్యి ఆ డబ్బు సేఫ్ గా మా చేతికి రావాలి. సో అలా మేమైతే ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాం. షార్ట్ టర్మ్ కి బెస్ట్ ప్లాన్స్ ఏమిటి, అదే కదా డౌట్. నేను ఈ వీడియోలో చెప్తానండి. ఈ వీడియోలో చూసుకున్నట్లయితే షార్ట్ టర్మ్ కి 4 బెస్ట్ అయిన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏమున్నాయో చెప్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. చాలామంది షార్ట్ టర్మ్కి ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారంటే, వాళ్ళకి ఉన్నటువంటి గోల్స్ వల్ల. ఫర్ ఎగ్జాంపుల్, కొందరు ఏమనుకుంటారంటే 3 ఇయర్స్లో ఎలాగైనా కార్ కొనాలి, అట్లీస్ట్ ఒక 5 lakhs అయినా నేను డౌన్ పేమెంట్ కట్టాలి అనుకుంటారు. సో 3 years తర్వాత వాళ్ళ దగ్గర 5 lakhs ఉండాలంటే ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి మంత్ ఎంతైతే డబ్బు వస్తుందో, జీతం వస్తుందో, దాంట్లో కాస్త డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు. ఎన్ని ఇయర్స్కి? 3 yearsకి. ఎందుకంటే 3 yearsలో కార్ కొందాం అనుకుంటున్నాడు. సో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ డబ్బు సేఫ్గా ఉండి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి చెప్తా. అదేవిధంగా కొందరు ఏమనుకుంటారంటే, ముఖ్యంగా పేరెంట్స్ ఒక 4 yearsలో వాళ్ళ బాబు లేదా పాప పెళ్లి చేద్దాం అనుకుంటారు. ఆల్రెడీ డబ్బు ఉంటుంది, ఒక 7 lakhs వరకు వాళ్ళైతే సేవ్ చేసి పెట్టుకుంటారు వాళ్ళ పాప పెళ్లి కోసం. సో 4 years పాటు ఈ 7 lakhsని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ డబ్బు సేఫ్గా ఉండి వడ్డీతో సహా, ఎక్కువ వడ్డీతో సహా 4 years తర్వాత వాళ్ళ చేతికి వస్తుంది. అదే డౌట్. ప్రతి దానికి సొల్యూషన్ ఇదే వీడియోలో ఉంది. సో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనగా షార్ట్ టర్మ్కి ఏంటి? డెట్ మ్యూచువల్ ఫండ్స్. ఏంటి మ్యూచువల్ ఫండ్సా? మ్యూచువల్ ఫండ్స్ కాస్త రిస్క్ కదా. మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ టర్మ్ పాటు మేమైతే పెట్టుబడి పెట్టాలి కదా, మీరే చెప్తూ ఉంటారు కదా. అదేంటి ఇప్పుడు చూసుకున్నట్లయితే మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్తున్నారు? డౌట్ వచ్చిందా? హ్యాంగర్ పడకండి. ఇది డెట్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్లో చాలా టైప్స్ ఉంటాయి. వాటిల్లో డెట్ మ్యూచువల్ ఫండ్ అన్నది ఒక టైప్ అనమాట. అంటే ఇక్కడ ఫండ్ మేనేజరు ఎంతైతే మనం డబ్బుని పెట్టుబడి పెడుతున్నామో ఆ డబ్బులో 80%, 80% ఆఫ్ అమౌంట్ని డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టుబడి పెడతాడు. డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, కార్పొరేట్ బాండ్స్, కార్పొరేట్ సెక్యూరిటీస్, ట్రెజరీ బిల్స్, కమర్షియల్ పేపర్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా. వీటిల్లో మన డబ్బుని ఫండ్ మేనేజర్ పెట్టుబడి పెడతాడు. ఎంత? 80% ఆఫ్ అమౌంట్ని వీటిల్లోనే పెట్టుబడి పెడతాడు. రిమైనింగ్ 20% వచ్చేసి ఈక్విటీ అనగా స్టాక్ మార్కెట్, అక్కడ ఇక్కడ డైవర్సిఫై చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. కానీ ఎక్కువ డబ్బు వీటిల్లోకే వెళ్తుంది. ఇవి 100% సేఫ్. 80% ఆఫ్ డబ్బు 100% సేఫ్. కానీ రిమైనింగ్ 20 అంత గ్యారంటీ లేదనమాట. సో అందుకనే ఇవి 100% సేఫ్ అని ఎవ్వరూ చెప్పరు. అర్థమైందా? ఎంతో కొంత రిస్క్ అయితే ఉంటుంది. ఇక్కడ రిస్క్ అన్నది తక్కువ. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్తో కంపేర్ చేస్తే రిస్క్ అన్నది తక్కువ. రిస్క్ తక్కువ కాబట్టి రిటర్న్స్ కూడా తక్కువే. సో యావరేజ్గా చూసుకున్నట్లయితే 5 to 7% వరకు రిటర్న్స్ అన్నవి జనరేట్ కావడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ జనరేట్ అయితే అని చెప్పట్లా, జనరేట్ కావడానికి ఛాన్స్ ఉంది అని చెప్తున్నా. కొన్ని ఫండ్స్ చూసుకున్నట్లయితే, డెట్ మ్యూచువల్ ఫండ్స్ కొన్ని చూసుకున్నట్లయితే లాస్ట్ 1 yearలో 10%, 20% ఈ విధంగా కూడా జనరేట్ చేశాయి. సో తక్కువ రావచ్చు లేదా ఎక్కువ రావచ్చు. యావరేజ్గా చూసుకున్నట్లయితే ఈ రేంజ్లో రిటర్న్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంది. మళ్ళీ ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్లో చాలా టైప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గిల్డ్ ఫండ్స్. ఒకవేళ మీరు కనుక ఈ పేరుని చూస్తే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ ఫండ్ మేనేజరు 80% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ని, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బు ఎంతైతే ఉందో దాంట్లో 80% చూసుకున్నట్లయితే గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. మనకి ఇదిగోండి, ఇంతకుముందు చెప్పా వీటన్నిటిలోనే పెట్టుబడి పెడతాడు అని డెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే. అదే గిల్ట్ అంటే ఓన్లీ ఇందులో అండి గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనగా వీటిల్లో మాత్రమే పెట్టుబడి పెడతాడు. అదేవిధంగా ఇంకొన్ని ఉన్నాయి, బ్యాంకింగ్ అండ్ పిఎస్యు ఫండ్స్. ఇది కూడా డెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఒక భాగమే. ఒకవేళ ఫండ్ పేరులో కనుక ఇలా ఉందనుకోండి, బ్యాంకింగ్ అండ్ పిఎస్యు అని ఉంటే ఫండ్ మేనేజరు 80% ఆఫ్ అమౌంట్ని బ్యాంక్స్లో, అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లోని పెడతాడు. ఏంటి?
బ్యాంక్స్ అంటే తెలుసు, బ్యాంక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు స్కీమ్స్లో. కానీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అంటే అదేనండి, గవర్నమెంట్ కంపెనీస్లో మన డబ్బుని పెట్టుబడి పెడతాడు. సో సేఫ్ అనమాట. అర్థమైందండి. మళ్ళీ లిక్విడ్ ఫండ్స్ అని ఉంటాయి. లిక్విడ్ ఫండ్స్ అంటే ఏంటంటే మెచ్యూరిటీ అప్ టు 91 days వరకు మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీరు కనుక చాలా షార్ట్ టర్మ్కి జస్ట్ 3 monthsకో 4 monthsకో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నట్లయితే వీటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, లిక్విడ్ ఫండ్స్లో వీటిల్లో. అర్థమైందండి. అదేవిధంగా షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ అని ఉంటాయి. అంటే ఇక్కడ మెచ్యూరిటీ వచ్చేసి 1 to 3 years అనమాట. అదేవిధంగా మీడియం డ్యూరేషన్ ఫండ్స్ అని ఉంటాయి. అంటే మెచ్యూరిటీ 3 to 4 years. సో మీ అవసరాన్ని బట్టి వీటిల్లో మీ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేయండి, అంతేగాని బ్లైండ్గా మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవద్దు. అర్థమైందండి. మీకు కావాలంటే ఎస్ఐపి రూపంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పాను కదా ఎగ్జాంపుల్, ఒక 3 yearsలో కారు కొందాం అనుకుంటున్నారు, డౌన్ పేమెంట్కి డబ్బుని దాద్దాం అనుకుంటున్నారు, ఇప్పటి నుంచి 3 years వరకు. సో మీరు ఎస్ఐపి చేసుకోవచ్చు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ప్రతి మంత్ ఫిక్స్డ్ అమౌంట్ని ఫిక్స్డ్ డేట్ రోజు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోవచ్చు. లేదా పిల్ల పెళ్ళి అనగా పాప పెళ్ళి ఒక 5 yearsలో దాద్దాం అనుకుంటున్నారు, అప్పుడు లంసమ్ మీరు కావాలంటే చేసుకోవచ్చు అనమాట. సో ఇది 100% సేఫ్ కాదు. 100% సేఫ్ కావాలంటే నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉంది. కాస్త రిస్క్ తీసుకుంటా పర్లేదు అనుకున్నట్లయితే వీటిలో మీరు కావాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కొన్ని ఫండ్స్ ఉన్నాయండి, ఆ ఫండ్స్ లాస్ట్ 1 yearగా 10% కంటే ఎక్కువ రిటర్న్ని జనరేట్ చేశాయి. ఇవన్నమాట ఆ ఫండ్స్. అర్థమైందండి. సో వీటిల్లో పెట్టుబడి పెట్టమని నేనైతే చెప్పను, కానీ ఇవి జనరేట్ చేసేయని నేనైతే హింట్ చెప్తూ ఉన్నా అంతే. అర్థమైందండి. సో మీకు 100% సేఫ్టీ కావాలనుకున్నట్లయితే ఇది ఏంటి, ఫిక్స్డ్ డిపాజిట్స్. బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మనమైతే ఈ ఖాతాను ఓపెన్ చేసుకోవచ్చు. ఇది ఎలా వర్క్ అవుతుంది, ఫిక్స్డ్ అమౌంట్ని ఫిక్స్డ్ టెన్యూర్కి మనమైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పాప పెళ్ళి ఒక 4 years తర్వాత మీకైతే డబ్బు కావాలి, 5 lakhs ఉన్నాయి. 5 lakhsని మీరైతే 4 year టెన్యూర్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఈ 4 years తర్వాత ఈ 5 lakhs మీద ఎంతైతే వడ్డీ జనరేట్ అయిందో ఆ అసలు ప్లస్ వడ్డీ మీకైతే ఇస్తారనమాట. సో ఫిక్స్డ్ డిపాజిట్లో చూసుకున్నట్లయితే మ్యాక్స్ టు మ్యాక్స్ 9.1% వరకు వడ్డీ ఉంది. కొన్ని బ్యాంక్స్ ఆఫర్ చేస్తూ ఉన్నాయి. ఏ బ్యాంక్స్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్. ఒకవేళ మీరు కనుక జనరల్గా ఉంటాయి కదా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లేకపోతే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, ఆ బ్యాంక్స్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు, లేదా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్లో వడ్డీ ఎక్కువ ఉంటుంది, నార్మల్ బ్యాంక్స్లో వడ్డీ తక్కువ ఉంటుంది. మీరు అడగొచ్చు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కాస్త రిస్క్ కదా, మేబీ ఫ్యూచర్లో దివాలా తీయొచ్చు కదా, అప్పుడు ఎలాగా? సో ప్రతిసారి నేను చెప్పేది ఏంటంటే మీరు కనుక ఏదైనా బ్యాంకులో ఎఫ్డి చేద్దాం అనుకున్నట్లయితే 5 lakhs కంటే తక్కువ డబ్బుని మాత్రమే డిపాజిట్ చేయండి. ఎగ్జాంపుల్గా మీ దగ్గర 20 lakhs ఉన్నాయనుకోండి, ఒక బ్యాంక్లో 5 lakhs, ఒక బ్యాంక్లో 5, ఇంకో బ్యాంక్లో 5, ఇంకో బ్యాంక్లో 5, ఈ విధంగా డిపాజిట్ చేసుకోండి. ఎందుకంటే ఆర్బీఐ పొరపాటున ఏదైనా బ్యాంకు దివాలా తీస్తే మనకి 5 lakhs వరకు ఇన్సూరెన్స్ని ఆఫర్ చేస్తుంది డిఐసిజిసిలో భాగంగా. అర్థమైందండి. ఆ బ్యాంకు దివాలా తీసినా కూడా మీరు ఎంతైతే డబ్బుని ఎఫ్డి చేశారో దాంట్లో 5 lakhs వరకు మీకైతే వెనక్కి వస్తాయి. సో మీరు కనుక 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 100% సేఫే. ఖచ్చితంగా ఈ బ్యాంకులు మనకైతే వడ్డీని ఆఫర్ చేస్తాయి. మీరు అడగొచ్చు, ప్రెసెంట్ ఏ బ్యాంకులో వడ్డీ ఎక్కువ ఉందో మాకేలా తెలుస్తుంది? ఒక ప్లాట్ఫామ్ ఉందండి, స్టేబుల్ మనీ. ఈ స్టేబుల్ మనీ యాప్లో ఏంటంటే 200 కంటే ఎక్కువ బ్యాంక్స్ యొక్క వడ్డీ రేట్లు మనమైతే చెక్ చేసుకోవచ్చు, కంపేర్ చేసుకోవచ్చు. ఏ బ్యాంకులో అయితే వడ్డీ ఎక్కువ ఉందో ఆ బ్యాంకులో అనగా ఆ బ్యాంకుకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా, ఆ బ్యాంకులో సేవింగ్స్ ఖాతాని ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా మన ఫోన్ నుండే ఈ స్టేబుల్ మనీ యాప్ నుండే మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో డబ్బు కావాలి తీసుకుందాం అనుకుంటున్నారు, బ్యాంకుకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇదే బ్యాంకు నుండి విత్డ్రా కొట్టుకోవచ్చు. డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్కి ఆ డబ్బు వచ్చి పడుతుంది. అర్థమైందా అండి? సో మీకు కావాలంటే ఆ యాప్ లింకు కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లోనే ఉంది, చెక్ చేసుకోండి. నేను నా ఫోన్లో స్క్రీన్ రికార్డింగ్ చేస్తూ ఉన్నా, ఆ యాప్ ఎలా వర్క్ అవుద్దో చూపిస్తా. అర్థమైందా అండి? ఇదిగోండి ఇక్కడే ఉంది స్టేబుల్ మనీ, క్లిక్ చేసా. సో ఈ బ్యాంక్లో చూసుకున్నట్లయితే అనగా సూర్యోడే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో చూసుకున్నట్లయితే మ్యాక్స్ టు మ్యాక్స్ 9.1% అంట ఎఫ్డి మీద వడ్డీ. అర్థమైందా? ఈ బ్యాంక్లో చూసుకున్నట్లయితే 9.1 సేమ్. ఈ బ్యాంక్లో చూసుకున్నట్లయితే మ్యాక్స్ టు మ్యాక్స్ 8.25. ఇలా ప్రతి బ్యాంక్ యొక్క వడ్డీ రేట్లు మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఎలా కంపేర్ చేసుకోవాలి, ఏ బ్యాంక్లో ఎంత వడ్డీ రన్ అవుతుందో? ఫర్ ఎగ్జాంపుల్ ఇవి పాపులర్ బ్యాంక్స్ అనమాట. చూడండి, A to Z వడ్డీ మీరైతే ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. అర్థమైందా?
ఇండస్ఇండ్ బ్యాంక్లో 8.25 మ్యాక్స్ అనమాట వడ్డీ. అదేవిధంగా ప్రతి బ్యాంక్ యొక్క వడ్డీ మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇదిగోండి సౌత్ ఇండియన్ బ్యాంక్ 7.9. మీరు కావాలంటే డిస్కవర్, ఇదిగోండి హైయెస్ట్ ఇంట్రెస్ట్ ఎఫ్డీస్, ఇదిగోండి ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట. అంటే హైయెస్ట్ ఫిల్టర్ అయిపోయింది ఇక్కడ ఆటోమేటిక్గా. మీరు ప్రతిదీ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏమనుకుంటాం, ఏ బ్యాంకులో అయితే వడ్డీ ఎక్కువ ఉందో ఆ బ్యాంకులోనే ఎఫ్డీ చేద్దాం అనుకుంటాం కదా, ఆటోమేటిక్గా ఇక్కడైతే వస్తుందన్నమాట ఈ ఫిల్టర్ని క్లిక్ చేస్తే. అదేవిధంగా మీరు 2 ఇయర్స్ కంటే తక్కువ టెన్యూర్ని చూస్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఇక్కడ అండర్ 2 ఇయర్స్ ఏ బ్యాంకు ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తుంది, శివాలిక్ బ్యాంక్. ఈ బ్యాంకు 9.05% అండర్ 2 ఇయర్స్కి, అర్థమైందా? అదేవిధంగా 2 to 3 ఇయర్స్కి మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ క్లిక్ చేయండి. ఇదిగోండి 2 to 3 ఇయర్స్కి ఈ బ్యాంక్స్ అయితే బాగున్నాయంట. ఇదిగోండి యూనిటీ 9.1 1000 డేస్కి. అదేవిధంగా ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 2 ఇయర్స్కి 9.1. అదేవిధంగా 3 ఇయర్స్కి కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ మీరు కనుక సీనియర్ సిటిజన్ అనుకోండి, క్లిక్ చేయండి, చూసుకోవచ్చు. ఆటోమేటిక్గా ఫిల్టర్ అయిపోతుంది అనమాట. అర్థమైందండి? ఇలా A to Z మీరైతే ఈ యాప్లో చెక్ చేసుకోవచ్చు. ప్రతి బ్యాంక్, ఫర్ ఎగ్జాంపుల్ SBI, మీరు SBIని చెక్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఇదిగోండి ఇక్కడ ఉంది, ఇదిగోండి సర్చ్ అక్రాస్ 200+ బ్యాంక్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వడ్డీ ఎంత ఉందో చూసుకుందాం అనుకుంటున్నారు. SBI అని చెప్పి టైప్ చేయండి. SBIలో ఈ విధంగా వడ్డీ రేట్లు ఉన్నాయంట. అర్థమైందా? 5 ఇయర్స్కి, 3 ఇయర్స్కి, 2 ఇయర్స్కి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2 lakhsని ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు. ఏ బ్యాంకులో అయితే వడ్డీ ఎక్కువ ఉందో ఆ బ్యాంకులో, ఎగ్జాంపుల్గా సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, ఈ బ్యాంకులో వడ్డీ ఎక్కువ ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే వస్తుందన్నమాట. 5 ఇయర్స్కి ఈ విధంగా వడ్డీ ఉంది, 3 ఇయర్స్కి ఎంత ఉంది, 2 ఇయర్స్కి ఎంత ఉంది. ఇలా మీరు కావాలంటే డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నట్లయితే బుక్ FD ఉందా, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆ బ్యాంక్తో కాంటాక్ట్ అవుతుంది ఈ యాప్. సో డైరెక్ట్గా మీ ఫోన్ నుండి మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే డబ్బు ఈ యాప్లో ఉండదు. ఈ యాప్ జస్ట్ ప్లాట్ఫామ్ మాత్రమే, అంటే మీ డబ్బుని బ్యాంకుకి చేర్చే ప్లాట్ఫామ్. అర్థమైందండి? మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి ఒక్క రూపాయి డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్తుంది. ఈ యాప్కి ఒక్క రూపాయి కూడా వెళ్ళదు. అర్థమైందండి? సో మీరు కావాలంటే మినిమం పెట్టుబడి ఎంత, మ్యాక్స్ ఎంత అన్నీ మీరు కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్కి వెళ్తున్నా, ఇదిగోండి ఇన్స్టెంట్ విత్డ్రావల్. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళి నార్మల్గా అయితే 3 ఇయర్స్ తర్వాత అనుకున్నారు, కానీ పెళ్లి సంబంధం కుదిరింది 2 ఇయర్స్ తర్వాత. మీరు కావాలంటే విత్డ్రా చేసుకోవచ్చు అనమాట ఇదే యాప్ ద్వారా. విత్డ్రాని కొడితే డైరెక్ట్గా డబ్బు మీ బ్యాంక్ అకౌంట్కి వచ్చేస్తుంది విత్ వడ్డీ అనమాట. సో మీరు ఎంతైతే అసలు పెట్టుబడి పెట్టారో దానికి ఎటువంటి పెనాల్టీ లేదు, ఒక్క రూపాయి కూడా కట్ అవ్వదు. కానీ కొన్ని బ్యాంకులు ఏంటంటే వడ్డీ మీద పెనాల్టీ వేస్తాయి, టెన్యూర్ కంటే ముందుగానే తీసుకుంటున్నందుకు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేశారు, ఇక్కడ మీరు మీ పేరు మీద కాకుండా మీ నాన్నగారు అమ్మగారు అనగా సీనియర్ సిటిజన్ పేరు మీద ఓపెన్ చేశారు. ఎన్ని ఇయర్స్కి? 5 ఇయర్స్ పెట్టుకున్నారు. 9.1 కదా, ఇదిగోండి 9.1. సో ఒక 3 ఇయర్స్ తర్వాత తీసుకుంటారు అనుకోండి, బ్యాంకులు సాధారణంగా 1% పెనాల్టీ వేస్తాయి. సో వాళ్ళు 9.1% ఆఫర్ చేశారు కాబట్టి 1% పెనాల్టీ అంటే 8.1%కి వడ్డీని లెక్కేసి మీ డబ్బుని మీకైతే ఇచ్చేస్తారు. అర్థమైందండి? ఇలా వర్క్ అవుతుంటుంది. ఇదిగోండి ఇక్కడ ఉంది DICGC ఉంది, 5 lakhs వరకు గ్యారంటీడ్. అండ్ మీరు డిపాజిట్ చేసిన 7 days తర్వాత నుండి కావాలంటే తీసుకోవచ్చు అనమాట. అర్థమైందండి? అండ్ నో పెనాల్టీ ఆన్ ప్రిన్సిపల్ అమౌంట్, అసలు మీద ఒక్క రూపాయి కూడా పెనాల్టీ ఉండదు, వడ్డీ మీద మాత్రమే పెనాల్టీ ఉంటుంది. ఇలా అన్నీ చెక్ చేసుకొని మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక లక్ష పెట్టుబడి పెడితే 5 ఇయర్స్ తర్వాత 1,53,000 మీ బ్యాంక్ అకౌంట్లో పడతాయి ఆటోమేటిక్గా. సో టెన్యూర్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఆటోమేటిక్గా బ్యాంక్ నుంచి మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బు అనేది పడుతుంది. ఇలా ఇదైతే వర్క్ అవుతుంటుంది. మీరు కావాలంటే ఆర్డీలో కూడా ఇదే యాప్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు కావాలంటే. అర్థమైందా అండి? సో 200 కంటే ఎక్కువ బ్యాంకులు లిస్ట్ అయి ఉన్నాయి, మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక చెక్ చేసుకుందాం అనుకున్నట్లయితే, కంపేర్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనుకున్నట్లయితే లింక్ కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లోని ఇచ్చా, క్లిక్ చేసి డైరెక్ట్గా ఈ స్టేబుల్ మనీ యాప్ని మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్లియర్? ఇంకా నెక్స్ట్ వన్ ఆర్డీ అంటే రికరింగ్ డిపాజిట్స్. ఎవరైతే వచ్చే జీతంలో కాస్త డబ్బుని ప్రతి మంత్ సేవ్ చేస్తా, దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తా, అది కూడా షార్ట్ టర్మ్కి అనుకుంటారో వాళ్ళకి ఆర్డీ అన్నది సెట్ అవుతుంది. ఎందుకంటే ఆర్డీ 100% సేఫ్, అదేవిధంగా డీసెంట్గా రిటర్న్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంది. సో మీరు ఆర్డీ ఖాతాని ఏదైనా బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఓపెన్ చేసుకోవచ్చు. యావరేజ్గా వడ్డీ చూసుకున్నట్లయితే 3 to 8.5%. మీరు కావాలంటే ఇంతకుముందు యాప్ చెప్పాను కదా, స్టేబుల్ మనీ యాప్, ఆ యాప్లో కూడా మీరు కావాలంటే ఆర్డీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ప్రతి మంత్ ఎంత డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేయాలి మీ ఇష్టం, మీరు ముందుగానే ఫిక్స్ అవ్వాలి అమౌంట్ని. ప్రతి మంత్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే అమౌంట్ని, అదేవిధంగా టెన్యూర్ని. ఫర్ ఎగ్జాంపుల్ మినిమం చూసుకున్నట్లయితే 100,
మీరు 10,000 అని చెప్పి ఫిక్స్ అయ్యారు. ప్రతి మంత్ 10,000 రూపాయలు ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది, లేదా మీరే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. సో ఎంతకాలం పాటు వాళ్ళు అడుగుతారు ముందుగానే ఎన్ని ఇయర్స్ అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 ఇయర్స్ని చూస్ చేసుకుంటే 3 ఇయర్స్ పాటు కట్టాల్సిందే. 3 సంవత్సరాల తర్వాత అసలు ప్లస్ వడ్డీ మీకైతే ఇస్తుంది ఆ బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్. ఇది ప్రతి క్వార్టరు కాంపౌండ్ అవుతూ ఉంటుంది, వడ్డీ మీద వడ్డీ జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. అర్థమైందా అండి? సో మీరు కావాలంటే మినిమం 3 మంత్స్, మ్యాక్స్ వచ్చేసి 10 ఇయర్స్ టెన్యూర్ని చూస్ చేసుకోవచ్చు. ఇది ఆర్డి కూడా సేఫే. ఎఫ్డి చూసుకున్నట్లయితే పాప పెళ్ళి 3 ఇయర్స్ తర్వాత, సో దానికి ఎఫ్డి సెట్ అవుతుంది, ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కార్ కొనుక్కుందాం అనుకుంటున్నారు 3 ఇయర్స్ తర్వాత, ప్రతి మంత్ దాచుకుందాం అనుకుంటున్నారు, వాళ్ళకి ఆర్డి సెట్ అవుతుంది. ఎప్పుడు మీరు కనుక రిస్క్ తీసుకోను అనుకుంటే. ఇంకా లాస్ట్ వన్ చూసుకున్నట్లయితే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్. ఇది 5 ఇయర్స్ టెన్యూర్. నాకు 5 ఇయర్స్ వరకు టైం ఉంది, పర్లేదు, నా డబ్బు సేఫ్గా ఉండాలి పోస్ట్ ఆఫీస్లో 5 ఇయర్స్ పాటు. అండ్ ఆ డబ్బు మీద ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతుందో ఆ వడ్డీ తర్వాత ఇవ్వద్దు, నాకు 5 ఇయర్స్ తర్వాత ఇవ్వద్దు. ఈ 5 ఇయర్స్ పాటు ప్రతి మంత్ వడ్డీ నా బ్యాంక్ అకౌంట్లో పడాలి అనుకున్న వాళ్ళకి ఇది సెట్ అవుతుంది. అర్థమైందా అండి? కొందరు ఏమనుకుంటారు, మా పాప పెళ్ళికి డబ్బులు ఉన్నాయి, ఇంట్లో దాచుకుంటే వడ్డీ రాదు. అదే ఎక్కడైనా పెట్టుబడి పెడితే దాని మీద ప్రతి మంత్ వడ్డీ వస్తుంది కదా, ఇంటికి ఖర్చులు పోతాయి, అసలు సేఫ్గా ఉంటుంది, పాప పెళ్ళికి యూజ్ చేస్తా. కానీ అది మా కోసం పనిచేయాలి, ఆ డబ్బు మా కోసం పనిచేసి ప్రతి మంత్ వడ్డీ ఇవ్వాలి, ఆ వడ్డీతో ఇంటి ఖర్చులు గడుస్తాయి కదా అనుకున్న వాళ్ళకి ఇది సెట్ అవుతుంది. ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఒకేసారి డబ్బుని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి డిపాజిట్ చేస్తారు. మీ డబ్బు 5 ఇయర్స్ తర్వాత మీకు వెనక్కి అయితే వస్తుంది. ఈ 5 ఇయర్స్ పాటు ప్రతి మంత్ వడ్డీ మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. ఈ స్కీమ్లో వడ్డీ చూసుకున్నట్లయితే 7.4%. అర్థమైందండి? సో మ్యాక్స్ టు మ్యాక్స్ మీరు కనుక జాయింట్ ఖాతాని ఓపెన్ చేసుకుంటే 15 lakhs వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. సో ఎంత డబ్బుని డిపాజిట్ చేస్తే ఎంత వడ్డీ ప్రతి మంత్ మన బ్యాంక్ అకౌంట్లో పడుతుందో మీకు ప్రాక్టికల్గా చూపిస్తాగండి. అదేవిధంగా ఆర్డీ క్యాలిక్యులేటర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో మ్యాక్స్ లిమిట్ అయిన 15 lakhsని మీరు కనుక డిపాజిట్ చేస్తే ఎంత వడ్డీ ప్రతి మంత్ మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. సో 15 lakhs డిపాజిట్ చేస్తే ప్రతి మంత్ 9,250 రూపాయలు మన బ్యాంక్ అకౌంట్లో పడతాయి. సో ఈ 15 lakhs 5 ఇయర్స్ తర్వాత మనకైతే ఇచ్చేస్తారనమాట. అర్థమైందండి? ఇలా ఈ స్కీమ్ అయితే వర్క్ అవుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 10 lakhs ఉన్నాయి, 10 lakhs డిపాజిట్ చేస్తే ఎంత వడ్డీ మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది? ఇదిగోండి ఇంత 6,167 రూపాయలు. ఫర్ ఎగ్జాంపుల్ 8 lakhs ఉన్నాయి, పాప పెళ్ళికి 8 lakhs దాచారు. సో ఇక్కడ 8 lakhsని ఎంటర్ చేస్తున్నా. సో మీరు కనుక 8 lakhs డిపాజిట్ చేస్తే ప్రతి మంత్ దాదాపుగా 5,000 మన బ్యాంక్ అకౌంట్లో పడతాయి. ఇలా ఈ స్కీమ్ అయితే వర్క్ అవుతుంటుంది. ఇంకా ఆర్డీ గురించి చెప్తా. మీరు ప్రతి మంత్ కష్టపడి ఒక 5,000 మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు ఆర్డీలో. ఒకవేళ బ్యాంకు కనుక 7% వడ్డీని ఆఫర్ చేస్తే మీరు కనుక ఒక 5 ఇయర్స్ పాటు డిపాజిట్ చేస్తే ఆపకుండా, సో మీరు టోటల్గా 3 లక్షలు డిపాజిట్ చేస్తారు. 3 లక్షలకి దాదాపుగా 60,000 వడ్డీ జనరేట్ అవుతుంది. అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి 3,60,000 మీకు అయితే వెనక్కి వస్తాయి అనమాట. సో మీరు ఆ 3.6 lakhs కట్టి కార్ని, అలా చిన్న కార్ని డౌన్ పేమెంట్గా కట్టి తీసుకోవచ్చు. ఇలా ఇదైతే వర్క్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మీరు కనుక సాహసం చేసి 10,000 ప్రతి మంత్ 10,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖర్చులను తగ్గించుకొని, సో మీకు ఎంత వస్తాయండి? ఇంత 7,19,000 మీ బ్యాంక్ అకౌంట్లో పడతాయి. ఇలా ఈ స్కీమ్స్ అనేవి వర్క్ అవుతూ ఉంటాయి. సో మీకు ఈ సమాచారం నచ్చితే దయచేసి కామెంట్లో నచ్చింది అని చెప్పండి, నచ్చలేదని చెప్పండి. అదేవిధంగా వీటికంటే బెస్ట్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ మీకు తెలుసుంటే వాటి గురించి కూడా కింద కామెంట్లో తెలపండి. అండ్ మీరు కనుక స్టేబుల్ మనీ యాప్ని డౌన్లోడ్ చేసుకుందాం అనుకున్నట్లయితే లింక్ కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లో ఉంది, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.